ఈ వీడియోలో స్టూడెంట్స్ ఇన్స్పైర్ నామినేషన్స్ను ఇన్స్పైర్ మనక్ యాప్ ద్వారా ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ఈ మొబైల్ యాప్ ద్వారా మనం ఈజీగా మన మొబైల్లోనే నామినేషన్స్ను కంప్లీట్ చేయవచ్చు. ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. ఇందులో ఇన్స్పైర్ మనక్ యాప్ని సెర్చ్ బార్లో సెర్చ్ చేసి ఈ ఇన్స్పైర్ మనక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్పైర్ మనక్ యాప్ మొబైల్లో డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మొబైల్లో ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే న్యూ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ని చేసుకోవచ్చు. ఆల్రెడీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే యూజర్ ఐడి పాస్వర్డ్ మన మెయిల్కి వచ్చింటాయి. మరి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ కావచ్చు. ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద కొట్టి మన పాస్వర్డ్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ కనుక ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా ఇక్కడ వాటిని టైప్ చేసి లాగిన్ కావచ్చు. నేను మా స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ని టైప్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. దీంట్లో మన స్కూల్ పేరు, మన హెచ్ఎం పేరు, అప్లికేషన్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు అన్నీ కూడా కనిపిస్తాయి. వీటిని మనం ఒక్కసారి చెక్ చేసుకొని ఇవి కనుక కరెక్ట్ అయితే మనం స్టూడెంట్ నామినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కిందికి వస్తే కొన్ని టైల్స్ కనిపిస్తాయి మనకి. ఇందులో ఫస్ట్ స్టూడెంట్ నామినేషన్స్. మనం ఏ స్టూడెంట్ నామినేషన్ చేయాలనుకుంటే ఈ టైల్ ద్వారా మనం చేయొచ్చు. సెకండ్ వ్యూ నామినేటెడ్ స్టూడెంట్స్ బై ద స్కూల్ అని ఉంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇంతవరకు గత సంవత్సరాల్లో ఎవరెవరిని ఏ స్టూడెంట్స్ని నామినేషన్ చేశాము, ఏ ఇయర్లో నామినేషన్ చేశాము అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ అవార్డ్స్ శాంక్షన్ బై ఎన్ఏ అంటే ఇంతకుముందు గత సంవత్సరాల్లో ఇన్స్పైర్ మనక్లో మన స్టూడెంట్స్ ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ కనుక అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేటటువంటి టైల్ ఉంది. దాని ద్వారా మనం ఆ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అథారిటీకి మనం ఏదన్నా కమ్యూనికేషన్ చేయాలన్నప్పుడు ఈ టైల్ ద్వారా మనం పంపించవచ్చు. లాస్ట్ టైల్ ఎడిట్ స్కూల్ ఇన్ఫర్మేషన్. మన స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఈ టైల్ ద్వారా మనం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వన్ స్కూల్ కెన్ సబ్మిట్ 5 ఐడియాస్ ఆర్ ఇన్నోవేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఒక్కొక్క స్కూల్ నుంచి 5 ఇన్నోవేషన్స్ని మాత్రమే మనం చేయాలి. హై స్కూల్ అయితే 5 ఇన్నోవేషన్స్ని, అలాగే యూపీ స్కూల్ అయితే 3 ఇన్నోవేషన్స్ని మనం సబ్మిట్ చేయొచ్చు. వన్ స్టూడెంట్ కెన్ సబ్మిట్ 1 ఐడియా ఓన్లీ. అంటే ఒక్క స్టూడెంట్ ఒక ఐడియాని మాత్రమే, అంటే ఒక ఇన్నోవేషన్ని మాత్రమే మనం సబ్మిట్ చేయడానికి వీలవుతుంది. Submission of same idea by multiple students of same school will automatically lead to rejection of all entries of that school. అంటే ఒకటే ఐడియాని ఆ స్కూల్లో మల్టిపుల్ స్టూడెంట్స్కి కనుక మనం పెట్టినట్లయితే దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద స్టూడెంట్ హ్యాస్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ
నామినేషన్ వేసేటటువంటి స్టూడెంట్కి బ్యాంక్ అకౌంట్, ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నెక్స్ట్, డిడ్ యూ కండక్టెడ్ ఐడియా కాంపిటీషన్ ఇన్ యువర్ స్కూల్ వైల్ సెలెక్టింగ్ ద స్టూడెంట్స్ ఐడియాస్ ఆర్ ఇన్నోవేషన్స్? అంటే మీ స్కూల్లో ఐడియా కాంపిటీషన్ని కండక్ట్ చేశారా? ఎస్ అయితే ఎస్ పెట్టాలి, నో అయితే నో పెట్టాలి. ఒకవేళ ఐడియా కాంపిటీషన్ని కనుక స్కూల్లో కండక్ట్ చేసి ఉంటే హౌ మెనీ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఐడియా కాంపిటీషన్? ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు? మనం ఇక్కడ ఆ నంబర్ని ఇవ్వాలి. ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ప్లీజ్ కీప్ రెడీ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్. అంటే ఐడియా కాంపిటీషన్కి ప్లీజ్ కీప్ రెడీ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే నామినేషన్ వేయడానికి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం రెడీగా డాక్యుమెంట్స్ని పెట్టుకొని ఉండాలి. మరి అవేంటివి అని అంటే స్టూడెంట్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ ఫోటోని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఐడియా ఆర్ ఇన్నోవేషన్ సినాప్సిస్ డాక్యుమెంట్, మనం ఏదైతే నామినేషన్ వేస్తున్నామో దాని యొక్క రైటప్ని, ఆ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దాని యొక్క సినాప్సిస్ని మనం డాక్యుమెంట్ ఫామ్లో మనం ఆల్రెడీగా మొబైల్లో సేవ్ చేసుకొని ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫోటో స్కానింగ్, అంటే ఫోటో స్కానింగ్ చేయడానికి మనకు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని అంటే స్కాన్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ ప్రింటెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మన మొబైల్లోంచి స్కాన్ చేసుకోవాలి. వైల్ స్కానింగ్ యువర్ ఫోటోగ్రాఫ్ డు నాట్ లీవ్ ఎనీ స్పేస్ అరౌండ్ ద ఫోటో, ఫోటో చుట్టూ ఎలాంటి స్పేస్ అనేది వదలకుండా మనం కరెక్ట్గా ఫోటో లెంత్ వచ్చేలాగా స్కాన్ చేసుకోవాలి. మరి ఈ స్కాన్ చేసుకున్నటువంటి ఫోటోని జేపీజీ కానీ, జేపీఈజీ కానీ, పిఎన్జీ కానీ, జిఐఎఫ్ కానీ, బిఎంపి ఫైల్స్గా కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. మరి ఈ ఫోటో యొక్క మెమొరీ సైజ్ 2 MB కంటే తక్కువగా ఉండాలి, 2 MB కంటే ఎక్కువగా ఉండడానికి లేదు. ఒకవేళ మెమొరీ సైజు 2 MB కంటే ఎక్కువగా ఉంటే యాక్సెప్ట్ చేయదు. సో ఎక్కువ మెమొరీ ఉన్నట్లయితే దాన్ని రీసైజ్ చేసుకొని మెమొరీని తగ్గించి మనం మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఇమేజెస్ షుడ్ బి ప్రాపర్లీ క్రాప్డ్, ఇమేజెస్ అంటే ఆ ఫోటో కానీ డాక్యుమెంట్ కానీ మనం ప్రాపర్గా క్రాప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లోడింగ్ ఐడియా ఇన్నోవేషన్ సినాప్సిస్ డాక్యుమెంట్, మరి అప్లోడింగ్ చేయడానికి మనకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే మనం సేవ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్ కానీ లేదా డాక్యుమెంట్ కానీ అది ఖచ్చితంగా పీడిఎఫ్ కానీ, జేపీజీ కానీ, జేపీఈజీ కానీ అండ్ వర్డ్ ఫార్మాట్లో ఉండాలి. మనం టైప్ చేసి పెట్టుకున్నటువంటి సినాప్సిస్ ఖచ్చితంగా వర్డ్ ఫార్మాట్లో ఉండాలి లేదా పీడిఎఫ్గా ఉండాలి. మరి ఈ ఫైల్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 2 MB, అంటే 2 MB కంటే కూడా తక్కువగా ఉండాలి దీని మెమరీ. 2 MB కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఫైల్ యాక్సెప్ట్ చేయదు. సమ్ ఫీల్డ్స్ ఆర్ మార్క్డ్ విత్ స్టార్ which means these are some fields are marked with star which means these fields are to be filled in mandatory. అంటే ఇక్కడ అప్లికేషన్లో మనకు కొన్ని వాటి దగ్గర స్టార్ గుర్తు ఉంటుంది. ఈ స్టార్ గుర్తు ఉండేటటువంటి వాటిని మనం ఖచ్చితంగా ఫిలప్ చేయాలి, ఇవి మ్యాండేటరీ. స్టార్ గుర్తు లేకపోతే మనం దాన్ని ఫిలప్ చేస్తే చేయవచ్చు, లేకపోతే లేదు. సో ఇవన్నీ మనం ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత లాస్ట్లో ఇవన్నీ కూడా నేను చదివాను, నాకు అర్థమైనాయి అని చెప్పేసి మనం ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ వేసేసి సేవ్ చేయాలి. సేవ్ చేయంగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. దీంట్లో 5 స్టూడెంట్స్కి మనకు టైల్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క దాని మీద ప్లస్ గుర్తు ఉండి యాడ్ స్టూడెంట్ అనేది ఉంటుంది. మరి మనం ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ టైల్ని మనం క్లిక్ చేయంగానే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో అంటుంది. ఫస్ట్ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో క్లిక్ హియర్ అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేయంగానే ఇక్కడ మనం డైరెక్ట్గా కెమెరా నుంచి ఫోటో అయినా తీసుకోవచ్చు, లేకపోతే గ్యాలరీ నుంచైనా మనం తీసుకోవచ్చు. సో గ్యాలరీలో మనం ఫొటోస్ని ఆల్రెడీగా తీసుకొని ఉంటే ఆ ఫొటోస్ని మనము ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి.
స్టూడెంట్ నేమ్ షుడ్ బి యాజ్ పర్ ద బ్యాంక్ పాస్బుక్. బ్యాంక్ పాస్బుక్లో స్టూడెంట్ పేరు ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ అలాగా ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత స్టూడెంట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. నెక్స్ట్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒకవేళ ఎస్ అయితే ఎస్ క్లిక్ చేస్తాం, లేదంటే నో క్లిక్ చేస్తాం. కాంటాక్ట్ నంబరు, ఈమెయిల్ ఐడి. ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ వీటన్నిటికీ స్టార్ గుర్తులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మ్యాండేటరీ, ఖచ్చితంగా వీటిని మనం ఫిలప్ చేయాలి. ఆధార్ నంబరు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కాంటాక్ట్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ వీటికి స్టార్ గుర్తులు లేవు. అంటే ఇవి మ్యాండేటరీ కాదు, మనం ఫిలప్ చేస్తే చేయవచ్చు, లేకపోతే అలాగే వదిలేసిన నో ప్రాబ్లం. తర్వాత స్టూడెంట్ యొక్క క్లాస్, వాళ్ళు ఆ స్టూడెంట్ ఏ క్లాస్లో చదువుతున్నారు ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ యొక్క కేటగిరీ, జనరలా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐడియా ఆర్ ఇన్నోవేషన్ టైటిల్, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఏంటి అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే టైప్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ బ్రీఫ్ రైటప్ ఆన్ ద ఐడియా ఆర్ ఇన్నోవేషన్ నాట్ ఎక్సీడింగ్ 3000 క్యారెక్టర్స్. 3000 అక్షరాల కంటే కూడా ఎక్కువ మించకుండా ఇక్కడ మీ ప్రాజెక్ట్ గురించి ఒక బ్రీఫ్ రైటప్ని టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గైడ్ టీచర్ నేమ్, ఇవన్నీ కూడా స్టార్ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇవి మ్యాండేటరీగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్. ఆ బ్యాంక్ పేరు మనం ఇక్కడ క్లిక్ చేయగానే డ్రాప్ బాక్స్ వస్తుంది. ఆ డ్రాప్ బాక్స్లో ఆ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అకౌంట్ నంబర్. ఇక్కడ ఒకసారి అకౌంట్ నంబర్ని మనం టైప్ చేసిన తర్వాత రిపీట్ అకౌంట్ నంబర్ అని ఉంటుంది. అంటే పైన టైప్ చేసినటువంటి నంబర్ని మళ్ళీ ఇంకొకసారి మనం రిపీట్ చేసి టైప్ చేస్తాము. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ టైప్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ని మనం ఇక్కడ టైప్ చేస్తాం. మళ్ళీ రిపీట్ ఐఎఫ్ఎస్సి కోడ్, పైన ఏదైతే టైప్ చేసామో దాన్నే మళ్ళీ తిరిగి ఇక్కడ టైప్ చేస్తాము. నెక్స్ట్ పాస్బుక్ ఇమేజ్. బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ పేజ్, దాన్ని మనం స్కాన్ చేసి ముందుగానే మన మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫైల్ సైజు 2 MB కంటే కూడా తక్కువగా ఉండాలి. మరి వీటికన్నిటికి కూడా స్టార్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం కంపల్సరీగా మ్యాండేటరీగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ ఐడియా ఆర్ ఇన్నోవేషన్ సినాప్సిస్. మన ప్రాజెక్ట్కి సంబంధించిన సినాప్సిస్ని మనం ఆల్రెడీగా రాసి పెట్టుకొని దాన్ని డాక్యుమెంట్ మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సినాప్సిస్ని మనం ముందుగానే వర్డ్ ఫార్మాట్లో టైప్ చేసి పెట్టుకొని కానీ లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ మన మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఆ సినాప్సిస్ ఏ లాంగ్వేజ్లో మనం రాసామన్నది ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఈ లాంగ్వేజెస్ మనం క్లిక్ చేయాలి. తర్వాత ఆ డాక్యుమెంట్, ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ ఈ ఫైల్స్, మన మొబైల్లో ఉండేటటువంటి ఫైల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఫైల్ యొక్క సైజు 2 MB కంటే కూడా మించకూడదు. మరి ఎక్కువగా ఉంటే దాన్ని మెమరీని మనం తగ్గించి కంప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ ఐడియా ఇన్నోవేషన్ ఫోటో. తర్వాత అప్లోడ్ ఐడియా ఆర్ ఇన్నోవేషన్ వీడియో ఆర్ ఆడియో అని ఉంది. మీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫోటో,
లేదా దానికి సంబంధించిన వీడియో కానీ ఆడియో కానీ అవి ఉంటే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. మరి వీటికి స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవి మ్యాండేటరీ కాదు. ఒకవేళ మనం ఉంటే కనుక ఇక్కడ మన మొబైల్లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. లేకపోయినా కానీ పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేస్తాం. సేవ్ బటన్ను క్లిక్ చేయగానే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి టైలు ఈ విధంగా గ్రీన్ కలర్లోకి మారడం జరుగుతుంది. దీంతో ఒక స్టూడెంట్ యొక్క నామినేషన్స్ కంప్లీట్ అయినాయి. ఇదే విధంగా మిగతా స్టూడెంట్స్ యొక్క నామినేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి. స్టూడెంట్స్ అందరి నామినేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అందరి యొక్క టైల్స్ గ్రీన్ కలర్లోకి మారుతాయి ఇక్కడ చూపించిన విధంగా. దీంతో స్టూడెంట్ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద ఫార్వర్డ్ అప్లికేషన్ అనే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఒక బాక్స్ కనిపిస్తుంది. యూ హ్యావ్ నామినేటెడ్ 5 స్టూడెంట్స్, యూ కెనాట్ నామినేట్ ఎనీ మోర్ స్టూడెంట్స్ అని కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఎస్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ సెలెక్షన్ క్రైటీరియా అడాప్టెడ్ టు సెలెక్ట్ ద స్టూడెంట్స్ నాట్ ఎక్సీడింగ్ 100 words. మనం స్టూడెంట్స్ని నామినేషన్కి ఏ క్రైటీరియా బేసిస్ మీద వాళ్ళని తీసుకున్నామో దానికి సంబంధించిన మ్యాటర్ని మనం బ్రీఫ్గా ఇక్కడ ఈ బాక్స్లో 100 wordsకి మించకుండా రాయాలి. తర్వాత డీటెయిల్స్ ఎంటర్డ్ బై, ఎవరైతే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తున్నారో వారి యొక్క పేరు, వాళ్ళ డెసిగ్నేషన్ మరియు వారి యొక్క మొబైల్ నంబర్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత టిక్ బాక్స్ని క్లిక్ చేయాలి. తర్వాత ఫార్వర్డ్ అప్లికేషన్ అనే ఐకాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన అప్లికేషన్ని మనం డిస్ట్రిక్ట్ అథారిటీకి ఫార్వర్డ్ చేసాము. అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డెడ్ అనే మెసేజ్ కనిపిస్తుంది. కింద గెట్ అక్నాలెడ్జ్మెంట్ అనే ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఈ 5 స్టూడెంట్స్ యొక్క నామినేషన్ అక్నాలెడ్జ్మెంట్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ని మనం కింద ఉండేటటువంటి బటన్ని నొక్కడం ద్వారా దాన్ని మనము